لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. అల్లాహ్ తఆలాయే కాదు సోదర మహాశైలారా, శత్రువులు సైతం ఆయనని అభిమానించలేనటువంటి వ్యక్తి ఆయనను ప్రశంసించడంలో ఎంత వరకు వారు ప్రయత్నించారనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, జార్జ్ బెర్నార్డ్ షా అనేటటువంటి ఒక వ్యక్తి ద జెన్యూన్ ఇస్లాం అనేటటువంటి పుస్తకంలో వాల్యూమ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 8లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి రాస్తున్నాడు. ఐ హ్యావ్ స్టడీడ్ అబౌట్ హిమ్, నేను ఆయన జీవిత చరిత్రను చదివాను, ఆయన గురించి తెలుసుకున్నాను, ఆయన యొక్క అవగాహన పొందాను. ఐ బిలీవ్, నేను ఈ విధంగా నమ్ముతున్నాను. ఏమని నమ్ముతున్నాను? హీ మస్ట్ బి కాల్డ్ ద సేవియర్ ఆఫ్ హ్యుమానిటీ. ఆయనను ఏమని మనం బిరుదు ఇవ్వాలి? మానవాళి రక్షకుడు అనేటటువంటి బిరుదు ఆయనకు లభించాలి. ఎందుకు? ఐ బిలీవ్ ఇఫ్ ఎ మ్యాన్ లైక్ హిమ్ వేర్ టు అస్యూమ్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ మోడర్న్ వరల్డ్, హీ వుడ్ సక్సీడ్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎ వే దట్ వరల్డ్ బ్రింగ్ ఇట్ మచ్ నీడెడ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అని చెప్పేసి ద జెన్యూన్ ఇస్లాం అనేటువంటి పుస్తకంలో రాస్తున్నాడు. సోదర మహాశైలారా, ఏమంటున్నాడండి? ఈ ప్రపంచంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి వ్యక్తి 100 సంవత్సరాలు గనక ఆయన మళ్ళీ బ్రతకగలిగితే, అటువంటి వాడు గనక మళ్ళీ పుడితే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా అతడు విముక్తిని ప్రసాదించగలడు. ద వరల్డ్ విల్ గెట్ మచ్ నీడెడ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అంటున్నాడు. సోదర మహాశైలారా, అంటే ఈ ప్రపంచము కావలసినంత శాంతి సంస్థాపన జరుగుతుంది, మరి అదే విధంగా సంతోషాలు కూడా వ్యాపింపజెందుతాయి అని చెప్పేసి జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి ఒక వ్యక్తి రాస్తున్నాడు.